ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తుల వేగం జితేంద్రియం బుద్ధిమతావృష్టం వాతాత్మజం వానరయూనోక్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం శోధైర్యం నిర్భయత్వ అమరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమతు స్మరణాత్ భవేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో జూన్ 7వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు బుధుడు గురువు కలిసి ఒకే రాశిలో స్థితి చెంది ఉన్నారు. అంటే ఏ రాశి అది? మిథున రాశిలో స్థితి చెంది ఉన్నాడు. అలా స్థితి చెంది ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా బుధుడు శుభగ్రహాలతో కలిస్తే శుభుడు, పాపగ్రహాలతో కలిస్తే పాపి. ఇక బుధుడు గురువుతో కలవడం వల్ల శుభుడే. కానీ ద్వాదశ లగ్నాల్లో కొన్ని లగ్నాలకు శుభుడు, కొన్ని లగ్నాలకు పాపి, కొన్ని లగ్నాలకు సముడు. అంతేకాకుండా బుధుడు తన స్వక్షేత్రంలో స్థితి చెంది ఉన్నాడు. గురువుకి ఇది శత్రుక్షేత్రం. కాబట్టి ద్వాదశ రాశుల వారికి లేదా ద్వాదశ లగ్నాల వారికి బుధ గురువులు కలిసి ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు బుధుడు అంటే ఏమిటి, బుధుడి యొక్క కారకత్వాలు ఏమిటి, గురుడి యొక్క కారకత్వాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. బుధ కారకత్వాలు: వాక్కర్మ విద్య వినయో వివేకో మిత్రం సగోత్రం గణితం సుతీచ్చ విద్వాన్ సుచిరమాతల సంతతిచ్చ శిల్పీ కసానో మృదువాక్ త్రిదోష వాణిజ్య దుస్వప్న సమాన పుంసో వేదాంత మాతామహ యంత్ర మంత్ర వాయీభయో నర్తన కోశ సౌమ్య వాయువ్యకాష్ట ప్రియగోపురేజ్యాత్ అంటారంటే ఈ బుధుడు వాక్కారకుడు, విద్యకు కూడా కారకుడు, వినయానికి అంటే సౌమ్యంగా మాట్లాడడానికి, వివేకం అంటే ఆలోచనకు, మిత్రుడు, సగోత్రుడు, గణిత శాస్త్రం అంటే మ్యాథ్స్ టీచర్. అంటే బుధుడు బాగా ఉన్నప్పుడు వీళ్ళు మ్యాథ్స్ టీచర్స్, మ్యాథ్స్ లెక్చరర్స్ కావడానికి అవకాశం ఉంది. వేదం, పాండిత్యం, పవిత్రత, మేనమామ, సంతానము, శిల్పి, కళాకారుడు, బంగారం మొదలైనవి గిట్టు పెట్టడం, మెత్తని మాట, వాత పిత్త కఫ సమప్రకృతి, వ్యాపారానికి కూడా కారకుడు బుధుడు, దుస్వప్నము, శాంతి, నపుంసకుడు, వేదాంతము, మాతామహుడు అంటే తల్లి యొక్క తండ్రి, యంత్రాలు, మంత్రాలు, గుర్రము, భయము, నృత్యము, కోశాగారము, సౌమ్యత, వాయుమందు ప్రీతి, గోపురాలు బుధ కారకత్వానికి చెందినవిగా చెప్తారు. ఇంకా కావ్య కౌశలం అంటే కవితలు రాయడం, పుస్తకాలు రాయడం, రచనలు చేయడం, రసికత, జ్యోతిష్యం, తీర్థయాత్రలు, నాభి, ఆంధ్ర భాషా జ్ఞానం అంటే తెలుగు భాష మీద పరిజ్ఞానం, పక్షి భాషాది జ్ఞానం మొదలైనవి ఉత్తర కాలామృతంలో విశేషంగా చెప్పడం జరిగింది. ఈ కారకత్వాల మీద బుధుడి యొక్క ఆధిపత్యం అనేది ఉంటుంది. అంటే ఈ లక్షణాలు ఉన్నాయంటే వారి జాతకంలో బుధుడు చాలా మంచి స్థానంలో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇక గురువు యొక్క కారకత్వాలు: సంతాన సోక్షం వటనే పటుత్వం శరీర పుష్ఠీర్ధ వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర విచార భూప వినోద వేదార్థ విదోంగ వీర్యం తురంగ సౌక్షం స్వగురు స్వకర్మ సింహాసనం ఘోరద వృద్ధ విప్ర శమీకరాభూషణ సత్యమేదో మీమాంస తీర్థాన యశ సురేజ్ఞాత్ అన్నారు. అంటే వీటి యొక్క అర్థం ఏంటంటే సంతాన సౌఖ్యం అంటే సంతానానికి కారకుడు గురుడు, వక్తృత్వం అంటే రచన చేయడం,
శరీర పుష్టి అంటే శరీరం బలంగా ఉండడం. ధనానికి కారకుడు కూడా గురుడే. పుత్రులు జాతకంలో గురువు బలంగా ఉంటే వారికి పురుష సంతానం అనేది కలుగుతుంది. అంటే పురుష సంతానానికి రవి, కుజ గురువులు కారకులు. స్త్రీ సంతానానికి అయితే చంద్రుడు, శుక్రుడు కారకులు. వీళ్ళు కారకులు అన్నమాట. జ్ఞానం, బుద్ధి, తంత్ర విచారణ, రాజ సమానత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగము, వీటికి వినోదం అంటే ప్రీతి, వేదార్థ జ్ఞానం, శరీర బలము, గురువు, తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య, సింహాసనం అంటే మంచి అధికారం, గోవులు, రథాలు, వృద్ధత్వం, బ్రాహ్మణుడు, బంగారు ఆభరణాలు, సత్వగుణం, మీమాంసా జ్ఞానం అంటే ఒక విషయం గురించి చర్చించడం, తర్కము, జ్యోతిష్యము. అయితే బుధకారకత్వంలోని జ్యోతిష్యము ధనార్జనకు, గురుకారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి, శుక్రకారకత్వంలోని జ్యోతిష్యము అనేది పలుకుబడి పెంచుకోవడానికి, యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తూ ఉంటుంది. ఉదర రోగాలు, పెద్దన్న, తపస్సు, రాజగౌరవం, శివోపాసన, వాత కఫ ప్రకృతి మొదలైనవి ఉత్తర కాలామృతంలో చెప్పబడ్డాయి. ఇవి బుధకారకత్వాలు, గురుకారకత్వాలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ద్వాదశ రాశిలో అంటే సహజ రాచక్రంలో 3వ స్థానమైన అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నం లేదా వృషభ రాశి వారికి బుధ గురువుల యుతి వలన అంటే జూన్ 7వ తారీఖు నుంచి 22 జూన్ వరకు బుధ గురువులు మిథున రాశిలో కలిసి ఉంటున్నారంటే యుతి అంటే కలిసి ఉంటున్నారు కాబట్టి వారిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. వృషభ లగ్నం వారికి బుధుడు గురుడు ద్వితీయంలో సంచరిస్తున్నాడు. వృషభ లగ్నానికి బుధుడు యోగకారకుడు, గురుడు లగ్నాధిపతికి సముడు, మిత్రుడు కాకపోవడం వల్ల గోచారిత్య శుభస్థానంలో ఉన్న అంతగా శుభ ఫలితాలను ఇవ్వలేడు. బుధుడు మాత్రం శుభ ఫలదాత. ఇక ఫలితాల విషయానికి వస్తే ఇది వాక్స్థానం కావడం వల్ల మరియు బుధుడు వాక్కారకుడు కావడం వల్ల మంచి మాటలతో వ్యక్తులను ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులకు ఉండవలసిన మొదటి లక్షణం ఇదే. కాబట్టి అంతేకాకుండా బుధుడు వ్యాపార కారకుడు, కమ్యూనికేషన్కి కారకుడు కావడం వల్ల ఈ స్థానంలో ఉన్నంత కాలము వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధన సంపాదన అనేది చాలా బాగుంటుంది. కుటుంబంలో తన మాటకు విలువ అనేది ఇస్తారు. విద్యార్థులకు కూడా చదువు బాగా అబ్బుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. అంతేకాకుండా గురుడు కూడా ద్వితీయంలో సంచరించడం వల్ల గౌరవ మర్యాదలు సంపాదిస్తారు. ధన సంపాదన అనేది పెరుగుతుంది. ధాతృత్వం అనేది పెరుగుతుంది. అంటే సేవా నిరతి, దాన ధర్మాలు చేయాలి అన్న భావన కూడా చాలా పెరుగుతుంది. ప్రవచనాల ద్వారా గొప్ప పేరును సంపాదిస్తారు. జయసింహనారాయణ. జాతకంలో అంటే లగ్నాది కానీ గోచార వచాత్ కానీ బుధుడు దుస్థానంలో కానీ నీచస్థానంలో కానీ ఉన్నప్పుడు బుధగ్రహ జనిత దోష నివారణ కోసం ఈ కింద చెప్పిన వస్తువులు శ్రేయస్కరమైన అంటే వీటిని దానం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అవేంటి? రత్నము, బంగారం, పచ్చ, దీనే మరకతం అని అంటారు. పచ్చని వస్త్రము, కంచుతో తయారు చేయబడిన పాత్ర, ఏనుగు దంతము, పగడము, పెసలు, సర్వ పుష్పాలు అంటే అన్ని రకాల పువ్వులు, కర్పూరం, వివిధ ఫలాలు, తులసి చెట్టు, షడ్షోపేతమైన భోజనము, ముతక పంచదార. ఈ వస్తువులను బుధవారం ఉదయము బ్రాహ్మణులకు దానం చేయాలి. శక్తానుసారంగా కొన్ని వారాలు ఇందులో కొన్ని వస్తువులను దానం అనేది చేయవచ్చు. ఈ వస్తువులే కాకుండా నీళ్లలో ఆవు పేడ, అక్షతలు,
పండ్లు, తేనె కలిపి సువర్ణ అంగుళీకము అంటే బంగారపు ఉంగరము మరియు ముచ్చపుటు ఉంగరము చేతికి ధరించి ఆ చేతితో ఆ జలంనంతటినీ బాగా కలిపి అంటే ఆవు పేడను తక్కువ మోతాదులో ఆ నీటిని కాచి అంటే వేడి చేసి ఆ నీటితో స్నానం చేయటం వలన బుధుని ద్వారా జనించిన బాధలకు సత్వరము ఉపశమనం అనేది లభిస్తుందంటే బుధుడి యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి. దాని తర్వాత గురుడి యొక్క పరిహారం, గురువునికి సంబంధించిన దానం చేయవలసిన వస్తువులు ఈ దిగువ తెలుపబడ్డాయి. ఈ విధంగా ఉన్నాయి. పుష్యరాగం అంటే కనక పుష్యరాగము, బంగారము, భూమి, ఉప్పు, పంచదార, పసుపు, నెయ్యి, శనగలు మొదలైనవి మరియు చిత్రాన్నం అంటే పులిహోర, తేనె, గొడుగు, పుస్తకము, పసుపు వస్తువు, పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు పండు, కంచు పాత్ర మొదలైన వాటిని గురువారం నాడు ప్రాతకాలంలో బ్రాహ్మణులకు దానం చేయవలను. ఈ విధంగా శక్తానుసారం కొన్ని పర్యాయాలు దానం చేసినట్లయితే గురుగ్రహ శాంతి అనేది కలుగుతూ ఉంటుంది. మాలతీ పుష్పాలు, తెల్ల ఆవాలు, పసుపు, తేనె మొదలగు వస్తువులను నీటిలో వేసి ఆ నీటిని కాచి స్నానం చేయాలి. ఇంకా గురుగ్రహ శాంతి కొరకు ఫలవృక్షాలను నాటించుట మరియు పండ్లను విరివిగా దానం చేయడము వలన కూడా విశేషంగా ఉపయుక్తకరంగా ఉంటుంది. ఇంకా హోమంలో ఏం చెప్పారంటే బుధగ్రహ హోమం అపమార్గం అంటే ఉత్తరేణి సమిధలతో హోమం చేసినా కూడా బుధుడు శాంతిస్తాడు. గురుగ్రహ హోమం అంటే పిప్పల అంటే రావి సమిధలతో హోమం చేసినా కూడా గురు దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇంతేకాకుండా జ్యోతిర్విద్యా భరణంలో కొన్ని శాంతి పరిహారాలు చెప్పడం జరిగింది. అవేమిటంటే హేమ అంటే నాగకేసరము, మూలం అంటే పుష్కర మూలము పేలాలు, వీటిని వరి పేలాలు అంటారు. ముత్యాలు, గోరోచనం అంటే బలిసిన ఎద్దుల పిత్త కోశంలో ఉండు పసుపు పచ్చని ఉండ, తేనె, పంచగవ్యం ఇవన్నీ కూడా కలిపిన నీటితో స్నానం చేయవలను. బుధ దోషం అనేది తొలగిపోవును. తర్వాత గురు శాంతి స్థానము, బృహస్పతి అశుభ స్థానములో ఉన్నప్పుడు, బృహస్పతి అంటే గురువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు తెల్ల ఆవాలు, ఎస్టి మధుకము, నీరు, మల్లె చిగురాకులు, మల్లె పూలు, యూధి అణువులు అంటే మల్లెలో చాలా రకాలు ఉన్నాయి. హిందూలో జుమి చమేలి అంటారు దీన్ని. వీటితో స్నానం చేసినచో రోగాలనేవి తొలగిపోతాయి. జై శ్రీమన్నారాయణ.